హలో. రుక్మా, నువ్వు మార్కెట్కి వెళ్తున్నావా? ఆ, వచ్చేటప్పుడు ఆ, ఒక 10 వైట్ పేపర్స్ పట్టరారా. రెండు రూలింగ్ బుక్కులు. చాలా జాగ్రత్త, చిరుకులు పడుతున్నాయి. గొడుగు పట్టుకెళ్ళు. ఆ, అస్సలు ఏమీ తడకుండా రావాలి. నువ్వు వచ్చేటప్పుడు మార్కెట్కి వెళ్తున్నావు కదా, వైట్ పేపర్స్, రూలింగ్ బుక్లు తీసుకో. గొడుగు కూడా పట్టుకుని వెళ్ళేటప్పుడు నువ్వు వచ్చేటప్పుడు ఏమీ తడకుండా జాగ్రత్తగా రావాలి. ఏ ఒక్కటి తడిసినా నువ్వు ఫెయిల్యూర్ అయిపోయినట్టే. అది ఆ, వెళ్ళు. నేను పోగంట పోయి ఫోన్ చేస్తానులే. ఆ. హీరోకోగాడు మార్కెట్కి వెళ్ళాడు. పావు గంట అయింది. ఎలా వచ్చాడో ఏంటో చూద్దాం. ఆ చినుకులల్లా వర్షం అలా వస్తూనే ఉంది. అడుగుదాం. రుక్మా, అరే, ఇంటికి వచ్చేసావా? ఆ, ఎక్కడ ఉన్నావురా? మార్కెట్లోనే ఉన్నావా? పెద్ద వర్షం కాదు కదా, చిన్న వర్షం, చినుకులు. గొడుగేసుకొని వచ్చేయచ్చు కదా. ఎందుకు అక్కడే ఆగిపోయావు? కొన్నావా వైట్ పేపర్స్, రూలింగ్ పేపర్స్? మరి అక్కడే ఎందుకు ఉండిపోయావు? వచ్చేటప్పుడు ఏ ఒక్కటి తడకుండా రావాలన్నని, గొడుగు కూడా తడిసిపోద్దేమోనని గొడుగు వేసుకోకుండా వర్షం తగ్గాక అప్పుడు గొడుగు, వైట్ పేపర్లో, రూలింగ్ పేపర్లో పట్టుకొని వద్దామని అక్కడే ఆగిపోయావా? మూర్ఖుడా, ఎంత మూర్ఖుడురా. ఏ ఒక్కటి తడకుండా రావాలన్నని, గొడుగు కూడా తడకుండా రావాలని అనుకున్నావా? నువ్వు పనికిరావురా బాబు, జీవితం బతకలేవు. చే, ఆలోచించుకోవాలిరా, బుర్ర ఉండాలి ఈ కుర్రోళ్ళకి. ఇలా అయితే బతకలేదు. జాతగా గుడిగేసుకొని ఆ పేపర్లన్నీ పట్టుకొని, బుక్స్ పట్టుకొని జాతగా వచ్చాయమ్మా. చాలా పెద్ద గొప్ప ఘనకార్యం చేసావు. ఎడా పోను.